ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. మీ అందరూ కూడా సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని, సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజైతే మరొక చక్కని బాబాగారి సందేశంతో మీ ముందుకు వచ్చాను. బాబాగారి సందేశం ఏమిటి అంటే, ఈ పౌర్ణమి, ఈ రాత్రికి, ఈ పౌర్ణమి ముగిసేలోపు నీ కోరిక తప్పకుండా నెరవేరుతోంది. ఉదయంలోపు నువ్వు వినాలి అనుకునేటటువంటి ఒక మంచి శుభవార్త నువ్వు తప్పక వింటావంటున్నారు. మరి ఈ శుభవార్త ఏమిటో, సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పక తెలుసుకుందాం. మరి అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం. ఈ రాత్రికి, ఈ పౌర్ణమి ముగిసేలోపు తప్పకుండా నీ కోరిక నెరవేరుతుంది. నువ్వు వినాలనుకున్నటువంటి శుభవార్త రేపు ఉదయాన్నే నువ్వు వినేలా చేస్తాను. మరి ఈ మాట ఏమిటో, ఈ సందేశంలో ఉన్న అర్థమేమిటో నువ్వు తెలుసుకునేందుకు సిద్ధంగా ఉన్నావు కదూ. నిన్ను అమితంగా ప్రేమించే వారిలో నీ బాబాను నేను ఉన్నాను అనే విషయం నువ్వు మర్చిపోతున్నావా? అయినా ఈ చిరుకోపం నీకు నాకు సహజమేలే. నీ కోరిక, నీ సమస్య తీరలేదని నాపై అలిగి మారం చేయడంలో నీకు నువ్వే సాటి కదూ. నీకేదైనా అవసరమైతే చాలు, చిన్న పిల్లవాళ్లా మారిపోతావు. నా వడిలో సేద తీరుతూ బోలెడని కబుర్లు చెబుతూ ఉంటావు. నీకు సంతోషం వచ్చినా, దుఃఖం వచ్చినా ప్రతి ఒక్కటి ఈ సాయితో చెప్పుకుంటావు. నీకు సహాయం అందిన వెంటనే మరలా ఈ సాయి ఊసే ఉండదు. ఏదో సరదాగా అంటున్నాను. ఇలా చూడు బంగారు, లోకంలో ఏది శాశ్వతం కాదని తెలిసి కూడా నువ్వు చాలా అతిగా ఆలోచిస్తూ ఉన్నావు. లేని వాటికి పరుగులు తీయకుండా భగవంతుడు ఇచ్చినటువంటి జీవితంతో తృప్తిని వెతికి అందులో ఎలా సంతోషంగా ఉండాలా అనే దానిపై అన్వేషణ చెయ్యి. అప్పుడు నీ ఆనందాన్ని ఆపడం ఎవరి తరం కాదు. ఈ ప్రకృతి దేవుడు ఇచ్చినటువంటి వరం, అలాగే మీ జీవితం కూడా ఆయన ఇచ్చినటువంటి బహుమతి. దానిని జాగ్రత్తగా అమలుపరుచుకుంటూ సంతోషంగా ఉండకుండా లేని ఆనందాల కోసం మనశ్శాంతిని కూడా కోల్పోతున్నావు. నీకు నీ సాయి ఏం చేస్తే నచ్చుతాడో తెలుసా? నువ్వు అడగగానే నిమిషాలలో నీ కోరికను, నీ సమస్య నుండి నేను బయటపడవేస్తే నీకు బాగా మేలు చేసినట్లుగా భావించి ఇంకాస్త ఎక్కువగా నన్ను ప్రేమిస్తావు. నీ కష్టం కనుక కాస్త ఎక్కువగా అవడం ప్రారంభిస్తే మరు నిమిషమే నన్ను ద్వేషిస్తూ నాకెందుకు ఈ జీవితాన్ని ఇచ్చావంటూ వెంటనే బెంగపడతావు. సంతోషం, ఆనందం ఇవేవీ కూడా శాశ్వతం కాదు. ఈ నిమిషంలో సంతోషంగా ఉన్నవారు మరు నిమిషంలో దుఃఖించవచ్చు. ఇప్పుడు దుఃఖంతో ఉన్నవారు మరు నిమిషంలో ఆనందించవచ్చు. అదంతా కూడా వారి యొక్క కర్మానుసారంగా జరుగుతుంది. కర్మను తప్పించుకోవడం దేవతల తరం కూడా కాదని ఎన్నోసార్లు చెప్పాను. కాబట్టి కర్మను తప్పించుకోలేరు. నీవు కర్మను అనుభవిస్తున్నప్పుడు కూడా భగవంతుని సహకారం నీకు పూర్తిగా ఉంటుంది. ఆ సమయంలో నీకు ఎవరి తోడు ఉండకపోయినా ఒక కనిపించినటువంటి శక్తి మాత్రం నిన్ను చాలా జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉంటుంది. అందుకు సాక్ష్యంగా నీకు ఎన్నోసార్లు అనుభూతి కూడా పొంది ఉంటావు. నీ మనసులో ఉన్నటువంటి మనోవేదన అంతా నాకు తెలుసు. నువ్వు కుమిలిపోవడం తప్ప, నువ్వు ఎక్కువగా ఆలోచించి నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడమే తప్ప ఇంకేదీ ఉండదు. అంతగా ఆలోచించే ప్రయత్నం చేయవద్దు. లోకంలో కనీసం వసతి, తిండి, కట్టుకోవడానికి కనీసం తలదాచుకోవడానికి కాస్త స్థలం కూడా లేనటువంటి అవాగ్యులు ఎందరో ఉన్నారు ఈ లోకంలో. వారందరినీ కూడా ఒకే ఒక్కసారి నీ దృష్టిలోకి తెచ్చుకో. వారందరిలోనూ నేను లేను అని సంతోషంగా ధైర్యాన్ని తెచ్చుకో. అలాంటి జీవితం నీకు రాలేదని సంతోషించు. వారు అనుభవించేటటువంటి కష్టం కంటే నీది కూడా ఒక కష్టం కాదని తెలుసుకో. ఆ తరువాత ఆలోచించు, వారి కష్టం ముందు నీ కష్టం, నీ సమస్య ఏ పాటిదో. అంతేకాని లేని వాటి కోసం పరుగులు పెడుతూ ఉన్నటువంటి విలువైన జీవితాన్ని, ఉన్నటువంటి ఆనంద క్షణాలను దూరం చేసుకోవద్దు. ప్రతిరోజు నువ్వు నాకు విన్నవించుకోవాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. బాబా, నా సమస్య ఇది, నా కోరిక ఇది అని ప్రతిరోజు చెప్పనవసరం లేదు. ఒకసారి నీ మనసులో ఉన్నటువంటి కోరిక గురించి నాతో చెప్పుకున్నావు కదా, ఇక ఆ సమస్య గురించి నువ్వు మర్చిపో. నీ పని యందు నువ్వు శ్రద్ధ వహించు. అది ఎప్పుడు ఇవ్వాలి అనేది నాకు బాగా తెలుసు. ఆ సమయం కూడా అతి తొందరలోనే తప్పకుండా రాబోతుంది. అది రోజుల్లో కూడా కాదు, క్షణాల్లోనే, కేవలం కొన్ని గంటల్లోనే అది నీకు అందేలా చేస్తాను. ఈరోజు, ఈ రాత్రి, ఈ పౌర్ణమి ముగిసేలోపు ఉదయానికే నువ్వు ఒక మంచి శుభవార్తతో రోజును ప్రారంభిస్తావు.
ప్రతిదీ కూడా నువ్వు అడిగిన వెంటనే నేను నీకు అందివ్వలేను. అందుకు కాస్త ఆలస్యం అవుతుంది. ఆలస్యం జరిగే కొద్దీ నీలో ఉన్నటువంటి కోపాన్ని, అలాగే చిరాకులను వీటన్నిటినీ కూడా పక్కన పెట్టు. తరువాత శ్రద్ధ, సబూరితో, సహనంతో, నమ్మకంతో ఎదురుచూడు అని ఎన్నోసార్లు చెప్పాను. అయినప్పటికీ నీవు మాత్రం నీ మనసు నిండా అపనమ్మకం పెట్టుకొని సమస్యలకు, కష్టాలకు భయపడుతూ వాటి గురించే ఎక్కువగా ఆలోచించావు తప్ప నీ కోరిక నెరవేరుతుందని, నీ సమస్య ఈ బాబాకు విన్నవించుకున్నావని కూడా మర్చిపోతున్నావు. ఒకసారి నా ఎదుట నీవు మోకరిల్లి మరీ నీకున్నటువంటి కష్టమంతా చెప్పినప్పుడే నీకున్నటువంటి కష్టం కానీ, నీ కోరిక కానీ నెరవేరినట్టే. కాకపోతే కొన్ని అవాంతరాలు ఎదురై జరగవలసినటువంటి సమయానికి జరగక కాస్త ఆలస్యం జరుగుతుంది. అప్పుడు మాత్రం మీ మనసును కాస్త మీరు ఆధీనంలో ఉంచుకోండి. ఎక్కువగా ఆలోచిస్తూ భగవంతుడిపై దుర్భాషలాడుతూ భగవంతునిపై అలగవద్దు. ఒక్కసారి నీ జీవితం గురించి, అలాగే మునుపటి నీ సంతోషాల గురించి ఆలోచించు. నీకు మెండైనటువంటి ఆరోగ్యాన్నిచ్చాను. తిండికి బట్టకు లోటు లేకుండా చేస్తున్నాను. ఇవి చాలవా? ఇంకా నీ కుటుంబాన్ని పోషించేటటువంటి శక్తికి నువ్వు చేసేటటువంటి ప్రయత్నం మీదనే ఆధారపడి ఉంది కాబట్టి అందుకు కేవలం నీ ముందు ఉండి నేను ప్రతి ప్రయత్నాన్ని జాగ్రత్తగా నడిపిస్తూ వచ్చాను. అంతవరకు కూడా కేవలం నా బాధ్యతే అనుకొని ఇన్ని రోజులు నిన్ను ప్రతి ప్రయత్నంలోనూ విజయం సాధించేలా చేశాను. చివరికి అది నీకు గొప్ప విజయంలా రేపటికి నీకు మంచి భవిష్యత్తును ఇవ్వబోతుంది. అవకాశాన్ని ఇవ్వు బాబా అని అడిగావుగా, మంచి అవకాశాన్నే ఇవ్వబోతున్నాను. తరువాత నువ్వు చేయవలసినటువంటి కష్టం అంతా కూడా పూర్తిగా నీపై ఆధారపడి ఉంది. నీకు కూడా కష్టంతో వచ్చేటటువంటి ఆనందం ఏపాటితో తప్పక తెలుసుకుంటావు. ఎక్కువగా తొందరపడవద్దు. పనిలో ఆలస్యం అవుతుందని అస్సలు నిరాశ చెందవద్దు. ప్రతి పని వెనుక ఒక పరమార్థం అనేది ఉంటుంది. ఆలస్యంగా అయినా సరే మీ గమ్యాన్ని చేరుకోవడమే కదా మీ ప్రథమ కర్తవ్యం. మరి ఆ గమ్యాన్ని చేరుకోవడంలో మీకు ఎంత ఆనందంగా ఉంటుందో మిమ్మల్ని ఆ గమ్యాన్ని చేరవేయడంలో ఈ బాబాకు కూడా అంతే ఆనందం ఉంటుంది. ఇప్పుడైనా సరే నీ మనసులో ఉన్నటువంటి అనుమానాలన్నిటికీ కూడా ఇక వాటన్నిటికీ ఒక మంచి జవాబు దొరికింది అని అనుకుంటున్నాను. ఈ జవాబును, ఈ పరిష్కారాన్ని విన్న తర్వాత కూడా నువ్వు ఇంకా అనుమానంతోనూ అపనమ్మకంతోనూ ఉంటే ఈ సాయి మాత్రం ఏం చేయలేడు. నీ బాధను కూడా నేను అర్థం చేసుకున్నాను. సమయం గడిచిపోతున్న కొద్దీ కాస్త ఆందోళన ఎక్కువైంది. అందువల్లే నీ మనసులో లేనిపోని ఆలోచనలు, అపనమ్మకాలు ఏర్పడ్డాయి. ఇక నుండి ఏం భయం లేదు. కంగారు పడనవసరం కూడా లేదు. సమయానికే నీకు అన్నీ దక్కుతాయి. నీ సమస్యకు గొప్ప పరిష్కారమే దొరకబోతుంది. నీ సాయిని చెబుతున్నాను. నీ మనసును ఇక ప్రశాంతంగా ఉంచుకో. నన్ను తలుచుకుంటూ ప్రతిరోజు కూడా నీకు అందినటువంటి అవకాశాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకుంటూ మంచి స్థాయిని, మంచి పేరును పొందుతావని ఈ సాయి నీ నుండి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాడు. సో విన్నారు కదండి బాబాగారి సందేశం. ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం సాయిరామ్. సర్వేజనా సుఖినో భవంతు.